అందరికీ నమస్తే అండి. యుద్ధం వేరు, మెరుపు దాడి వేరు. న్యాయం చేయడం వేరు, న్యాయం చేయాలనుకున్నారు, చేశారంతే. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు, తీర్చుకున్నారంతే. మెరుపు దాడి చేయాలనుకున్నారు, చేశారంతే. లక్ష్యం ఎక్కడ ఉంది, మన శత్రువులు ఎక్కడ ఉన్నారు అనేది గుర్తించారు. వాళ్ళని సరైన టైం చూసి మెరుపు దాడితో దెబ్బ కొట్టారు అంతే. సో ఇది యుద్ధంగా ఎవ్వరూ కూడా చూడొద్దు. మన భారతీయులు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతోంది అని అయితే ఎక్కడా మాట్లాడద్దు. ఎందుకంటే మనం యుద్ధం కోరుకోవట్లా, న్యాయం కోరుకుంటున్నాం. సో అందుకని నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి పాకిస్తాన్కి యుద్ధం ఇంకా మొదలవలా. పాకిస్తాన్ మన మీద యుద్ధం చేస్తోంది. పాకిస్తాన్ సైనికులు మన సైనికుల్ని సరిహద్దుల్లో కాల్చి చంపడానికి చూస్తున్నారు. కానీ మనం ఉగ్రవాదంతో యుద్ధం చేస్తున్నాం. మనది న్యాయమైన పోరాటం, మన వైపు న్యాయం ఉంది. సో ఇది మనకి కావాల్సింది ఇదే. యుద్ధం కోరుకుంటే, పాకిస్తాన్తో యుద్ధం కోరుకుంటే ఖచ్చితంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే చిన్నోడు పెద్దోడు తలపడినా, ఎంత చిన్నోడైనా పెద్దోడిని ఒక 4 దెబ్బలు కొడతాడు, పెద్దోడు చిన్నోడిని ఒక 10 దెబ్బలు కొడతాడు. ఈ 4 దెబ్బలకు వీడికి దెబ్బ తగులుతుంది, 10 దెబ్బలకు వాడికి దెబ్బ తగులుతుంది. సో యుద్ధం అనేది రెండు దేశాల మధ్య మంచిది కాదు. అందులోకి ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి యుద్ధం వస్తే కొన్ని దేశాలకు సంతోషం. ఎందుకంటే భారతదేశం ఎంతో కొంత తగ్గుతుంది, పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోద్ది. అప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఖనిజ సంపద, పాకిస్తాన్లో ఉన్న ప్రకృతి సంపదను దోచుకోవచ్చు, మేము హస్తగతం చేసుకోవచ్చు అని కొన్ని దేశాలు చూస్తాయి, అమెరికా లాంటి దేశాలు చూస్తాయి. అందుకని యుద్ధం బయటకైతే యుద్ధం వద్దు, శాంతియుతంగా ఉండండి, దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోండి, చర్చలు జరుపుకోండి అని బయటికి చెప్పినా లోపాయకారంగా మరికొన్ని వ్యవహారాలు ఉంటాయన్నమాట. సో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ప్రపంచంలో చాలా దేశాలకు మంచిది. అయితే పాకిస్తాన్ బుద్ధి ఎలా ఉందంటే చాలా సింపుల్. నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను. ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేశారు, మన పర్యాటకులను కాల్చి చంపారు. మనం ఉగ్రవాదులను చంపాలి, అది ప్రతీకారం, అది న్యాయం. సో మన వాళ్ళు అదే చేశారు. ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ శిబిరాలు ఎక్కడ ఉంటాయి అనేది కనిపెట్టారు, గురి కనిపెట్టారు, లక్ష్యం కనిపెట్టారు, ఒక ప్లాన్ చేశారు. కరెక్ట్గా అర్ధరాత్రి 1:40 టైంలో మెరుపు దాడి చేశారు. దాదాపుగా 4 నిమిషాల్లో మొత్తం ఫినిష్ చేశారు, వెనక్కి వచ్చేశారు. నిజంగా భారతదేశం యుద్ధాన్ని కోరుకుంటే పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద అర్ధరాత్రి వాళ్ళు మెరుపు దాడి చేసేయచ్చుగా, పాకిస్తాన్ సైనిక స్థావరాలను కొల్లగొట్టేయచ్చుగా, వాళ్ళని చంపేయచ్చుగా. కానీ వాళ్ళని చేయలే. కేవలం పాకిస్తాన్ భూభాగంలోకి కూడా వెళ్ళి సరిహద్దుల్లోని మరో 35-40 కిలోమీటర్ల అవతలకు వెళ్ళి ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే బాంబులు వేశారు, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే మట్టుపెట్టారు. 9 శిబిరాల మీద దాదాపుగా 12 మంది ఉగ్రవాదులు చనిపోయారు, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. సో అది మనది న్యాయం చేయడం అన్నమాట. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అదే చెప్తోంది, మేము పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకున్నాం. పాకిస్తాన్ ఆలోచన మారితే, పాకిస్తాన్ విధానం మారితే యుద్ధం రాదు, ఇంకెక్కడితో క్లోజ్ అయిపోద్ది సీన్. లేదు పాకిస్తాను ఇది మా మీద దాడి, మా సైనికుల మీద దాడి, మా పౌరుల మీద దాడి, కాబట్టి మేము ప్రతీకారం తీర్చుకుంటాం, మేము యుద్ధం చేస్తాం అని చెప్పి వాళ్ళ సైనికుల్ని రెచ్చగొట్టి యుద్ధానికి పురుగొలిపితే అప్పుడు ఖచ్చితంగా మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. దాన్ని యుద్ధం అనాలి. సైనికులు కొట్టుకుంటే యుద్ధం, సైనికులు పరస్పరం కాల్చుకుంటే యుద్ధం, దేశం తలపడితే యుద్ధం. కానీ ఇక్కడ సైనికులు వెళ్ళి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశారు, దాడి చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి మన పనిలో మనోళ్ళు ఉన్నారు. అయితే యుద్ధం వస్తుంది, వచ్చే అవకాశం ఉంది కాబట్టే సరిహద్దు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఖాళీ చేయిస్తున్నారు. నార్త్ ఇండియాలో చాలా చోట్ల విమానాశ్రయాల్లో పౌర విమానాలు రాకపోకలు ఆపేశారు. సరిహద్దు గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఒకవేళ యుద్ధం కోరుకుంటే, పాకిస్తాన్ ఒకవేళ అటాక్ చేస్తే నష్టపోతాం కదా, నష్టం జరుగుతుంది కదా. అందుకు ముందు జాగ్రత్తగా ఇండియా ఇలా ప్రిపేర్ అయింది. భారతీయులను చాలా చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించారు, స్వీయ రక్షణ ఎలా చేసుకోవాలి అనే దాని మీద నిన్నంతా అవగాహన కల్పించారు. ఈరోజు కూడా కొన్ని చోట్ల అవగాహన కల్పిస్తున్నారు. అలాగే విమానాశ్రయాలను ఖాళీ చేయించారు, విమానాశ్రయాల్లో పౌరులు లేకుండా చేశారు, పౌర విమానాలు లేకుండా చేశారు. ఇట్లా అంటే మనోళ్ళు యుద్ధానికి సిద్ధమై ఉన్నారు తప్ప యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. యుద్ధం వస్తే ఎదుర్కోవాల్సిన పరిణామాల మీద సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేస్తే, వాళ్ళు కనుక మన మీద అటాక్ చేస్తే మనం రివర్స్ అటాక్ గట్టిగా ఉండాలి ప్లాన్ చేశారు. సో ఇక్కడ ఇండియా టార్గెట్ అయిపోయింది, ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, ఫినిష్డ్. దాన్ని పాకిస్తాన్ చేతుల్లోకి నెట్టేశారు. ఇప్పుడు బంతంతా పాకిస్తాన్ కోర్టులో ఉంది.
వాళ్ళు యుద్ధం కోరుకుంటే మన మీదకి వస్తారు, ఏ అర్ధరాత్రి వేళ వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తే మన వాళ్ళు రివర్స్ వెళ్తారు. వాళ్ళు ఒకటి ఇస్తే మనం 4 ఇస్తాం, వాళ్ళు ఒకరిని కొడితే మనం 4గురిని కొడతాం. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వాళ్ళు కూడా 3 భారత జవాన్లను మేము పట్టుకున్నాము, చంపేశామని వాళ్ళు ప్రకటించారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇండియా ఏమో అఫీషియల్గా మేము ఉగ్రవాదులను హతం చేసామని ప్రకటిస్తోంది, పాకిస్తాన్ ఏమో అఫీషియల్గా మేము భారత సైనికుల్ని హతం చేసామని ప్రకటిస్తోంది. సో సైనికుల్ని హతం చేయడం న్యాయమా, ఉగ్రవాదుల్ని హతం చేయడం న్యాయమా? అది పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న తేడా. సో ఈ తేడాని పాకిస్తాన్ వాళ్ళు గమనిస్తే బాగానే ఉంటుంది. కాకపోతే పాకిస్తాన్ సోషల్ మీడియా అంతా ఫేక్ మెసేజ్లతో నిండిపోతుంది. ఎక్కడెక్కడో ప్రపంచంలో వేరే వేరే చోట్ల జరిగిన దాడిని తీసుకొచ్చి పాలస్తీనాకి అక్కడెక్కడ లెబనాన్ మీద దాడి జరిగింది కదా ఆ మధ్య, సో ఆ బాంబు దాడిని తీసుకొచ్చి ఆ ఫోటోలు తీసుకొచ్చి పాకిస్తాన్ సోషల్ మీడియాలో పెట్టి ఇదిగో ఇండియాలో మనం ఇలా బాంబులు వేసామని చెప్పుకుంటున్నారంట వాళ్ళు. సో అలా కొంత ఫేక్ మెసేజ్లు ఫేక్ వీడియోలతో పాకిస్తాన్లో వైరల్ చేస్తున్నారు. మనం ఇండియా మీద అటాక్ చేసాము, ఇండియన్స్ని చంపేసాము, అది ఇదని. వాళ్ళు ఏదో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నారనమాట. సో మేబీ యుద్ధం విషయంలో రానున్న 48 గంటల్లో ఏదైనా జరగచ్చండి. సరే పాకిస్తాన్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి సరేలే వాళ్ళు ఉగ్రవాదులనే కదా చంపేశారు, మనం సైలెంట్గా ఉందామని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు సైలెంట్గా ఉంటే యుద్ధం జరగదండి. లేదు వాళ్ళు మా మీద అటాక్ చేశారు, మా పౌరుల మీద అటాక్ చేశారు, మా భూభాగంలోకి వచ్చారు, మేము ఊరుకోము అని చెప్పి వాళ్ళు వచ్చారు అనుకోండి, యుద్ధం జరుగుద్దండి. సో రాబోయే 48 గంటల్లో ఏదైనా ఎనీ క్షణం ఎనీ మూమెంట్ ఏదైనా జరగచ్చు. థ్యాంక్ యూ.